నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు పలు రకాల రుణ సమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే సాధారణమైనటువంటి కుటుంబ జీవనాలు ఉంటుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారిక పరమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్తనామమును జపం చేస్తూ ఉండాలి. వృషభ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలతలు పెంచుకోవాలి. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా మంచి శుభవార్తలు అందుతూ ఉంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేసి తులసిని అర్పించండి. మిథున రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో కష్టపడి పనిచేయడం ద్వారా కోల్పోయినటువంటి ధనాన్ని లాభాలను తిరిగి సంపాదించుకోగలుగుతారు. ప్రయాణాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో తాము ఆశించిన లాభాలను పొందుతారు. నూతనమైనటువంటి పనులు కార్యక్రమాల పైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. విద్యార్థులు తమ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. అలాగే ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఈ రోజు ఇతరుల యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తి ఉద్యోగాల పరంగా అధికారులతో విమర్శలు పెరుగుతూ ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయటం మంచిది కాదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు శ్రీకారాలు చుడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలింపజేసుకుంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను కూడా తీరుస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ వరలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఉద్యోగపరంగా అందరినీ కలుపుకుంటూ వెళతారు. చేపట్టిన పనులు వ్యవహారాలు పూర్తి అవుతుంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తూ ఉంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపారాధన సమర్పించి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో ఊహించినటువంటి విధమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా సంఘపరంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహాలు కలగకుండా జాగ్రత్త పడండి. అలాగే ఆరోగ్యాలను కాపాడుకుంటూ మీ పనులు పూర్తి చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రాముణ్ణి తులసీ దళములతో పూజించటం, రామాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు వ్యాపారంలో అధికమైనటువంటి శ్రద్ధ కనిపిస్తుంది. స్వల్ప అవరోధాలను అధిగమిస్తారు. నిరుద్యోగ పరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా అధిగమిస్తారు. ప్రయాణాలు వాయిదా వేయకుండా తగినటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వారు వృత్తి వ్యాపారాల్లో
లాభదాయకమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతం చేసుకుంటారు. మీ మాటకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విలువలు గౌరవాలను పెంచుకుంటారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ కృష్ణ కవచమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తుంటాయి. స్నేహితుల యొక్క సహకారం మేలు చేస్తుంది. శుభ కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. వ్యవహారాలు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఉద్యోగపరంగా సంఘపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. నూతనమైనటువంటి పెట్టుబడుల్లో తొందరపడకూడదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి.